జేన్ ఆస్టిన్ రాసిన పర్సుయేషన్ నవల ఒక ప్రసిద్ధ ప్రేమ కథ. కుటుంబ సభ్యుల మాట విని ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్న హీరోయిన్ కథ అన్నమాట ఇది. ఇందులో హీరోయిన్ ఇలియట్. ఈమె 27 ఏళ్ల అన్నే. తర్వాత పరిస్థితులు మారి తన తప్పును తెలుసుకుని హీరోని తిరిగి ప్రేమలో పడడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఈ కథ యొక్క ప్రధాన ఇతివృత్తం. కథానాయిక అన్నే ఇలియట్ కెప్టెన్ ఫ్రెడరిక్ వెంట్వర్త్ను ప్రేమిస్తుంది. కానీ అతని దగ్గర డబ్బు, హోదా లేవని ఆమె కుటుంబము మరియు స్నేహితులు ఒప్పించడంతో అన్నీ అతడిని నిరాకరిస్తుంది. పరిస్థితుల మార్పుల వల్ల 8 సంవత్సరాల తర్వాత వెంట్వర్త్ గొప్ప కెప్టెన్గా, సంపన్నుడిగా తిరిగి వస్తాడు. అన్నే కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. వెంట్వర్త్ తిరిగి రావడంతో వారిద్దరి మధ్య మళ్ళీ పాత జ్ఞాపకాలు, ప్రేమ చిగురుస్తాయి. చివరికి అన్నే తన నిర్ణయాన్ని నిలబెట్టుకుని వెంట్వర్త్తో తన ప్రేమను గెలుచుకుంటుంది. ఈ నవల ప్రేమలో రెండో అవకాశం, సామాజిక ఒత్తిళ్లు మరియు స్త్రీ ఆత్మవిశ్వాసం గురించి చర్చిస్తుంది. అన్నే వాళ్ళు ఒక ఎస్టేట్లో ఉంటారు. దాన్ని ఒక కెప్టెన్ వాళ్ళ చుట్టాలకి రెంట్కి ఇస్తారు. అప్పుడు కెప్టెన్తో అన్నే ప్రేమలో పడుతుంది. కానీ కెప్టెన్కి అప్పుడు హోదా లేదు, డబ్బు లేదు అని చెప్పి ఆమెని ప్రేమించొద్దని, పెళ్లి చేసుకోవద్దని వాళ్ళని విడదీస్తారు. అప్పుడు అన్నే తన ప్రేమను తిరస్కరిస్తుంది. తర్వాత కెప్టెన్ 8 ఏళ్ళు కష్టపడి కెప్టెన్ అయి డబ్బులు, హోదాతో తిరిగి వస్తాడు. వీళ్ళకి ఇల్లు అంతా వదిలి అప్పుల పాలై ఆర్థికంగా ఇదయ్యి ఇల్లు వాకిలి వదిలివేసి వెళ్ళిపోతారు. కానీ కెప్టెన్ ఆమెను మళ్ళా ప్రేమించడం వల్ల ఆమె కూడా తిరిగి అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు కలుసుకుంటారు. కథ సుఖాంతం అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.